హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ. ఈ పుట్టుగొడుగుల కూరలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ డి, ప్రోటీను పుష్కలంగా దొరుకుతాయండి. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానాన్ని చూసేద్దామండి. మిక్సీ జార్లోకి 2 లవంగాలు, కొంచెం జీడిపప్పు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, 3 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకుని వేసుకోండి. 2 స్పూన్ల పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి సరిపడినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు వేసుకొని అవి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఈ ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి ఉప్పు, కారం, మసాలాలన్నీ ఈ గ్రేవీకి పట్టనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలోకి మష్రూమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ మసాలాలంతా మష్రూమ్ ముక్కలకి పట్టనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలోకి గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని చూడండి, వాటర్ అంతా దగ్గర పడిపోయాయి. దీనిలోకి సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీ అయిన పుట్టగొడుగుల కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.